హాయ్ ఫ్రెండ్స్, అదే కోడెక్స్ గిగాస్ ద డేవిల్స్ బైబిల్. అది 13వ సెంచరీ. అప్పటి బోహేమియా అంటే ప్రస్తుతం చెక్ రిపబ్లిక్లో బెనెడిక్టైన్స్ అనేవారు ఉండేవారు. ఆ కాలంలో దేవుడ్ని కఠినంగా పూజించే వారిని బెనెడిక్టైన్స్ అనే అంటారు. మన దేశంలో అఘోరాలలాగా అక్కడ బెనెడిక్టైన్స్ అలాగా. వీళ్ళు దేవుడ్ని పూజించేప్పుడు కొన్ని రోజుల వరకు నిద్ర కూడా పోరు. ఈ బెనెడిక్టైన్స్ ఉపవాసంలో ఉన్నప్పుడు కొరడాతో కొట్టుకుని మరి దేవుడ్ని పూజిస్తారు. ఈ బెనెడిక్టైన్స్ ఎంత స్ట్రిక్ట్ గా ఉండారంటే వీళ్ల లీడర్ కూడా వారి పట్టల అంతే స్ట్రిక్ట్ గా ఉండాడు. ఒక తప్పు చేసినా సరే దాని పరిణామం చాలా దారుణంగా ఉండేది. తప్పు చేసిన వారిని చీకటి గదిలో బంధించి టార్చర్ చేసి మరి చంపుతారు. ఒక రోజు సాయంత్రం ఆ ఊర్లో ఉన్న హర్మన్ దారిక్లాస్ అనే అతను ఒక తప్పు చేస్తాడు. అతన్ని చీకటి గదిలో బంధించి చంపేయమని వారి లీడర్ చెప్పాడు. హర్మన్ ఆ లీడర్ని బ్రతిమ్లాడి తనకి ఒక రోజు టైం ఇస్తే ప్రపంచంలో అందరికీ ఉపయోగపడి ఒక బుక్ రాస్తానని చెప్పాడు. దానికి లూసిఫర్ ఇలా అంటాడు, నిన్ను ఖచ్చితంగా సహాయం చేస్తాను. అందుకు నీ ఆత్మ నాకు కొన్ని గంటలు ఇవ్వన అడుగుతాడు. దానికి హర్మన్ కూడా ఒప్పుకుంటాడు. వెంటనే అతను స్పృహ కోల్పోతాడు. పొద్దుని లేచి చూస్తాడు. అతని ముందు ఈసారి ఒక పెద్ద పుస్తకం ఉంది. అది చూసి అతను షాక్ అయ్యాడు. ఆ బుక్లో ఏముందో కూడా చూడలేదు. దాన్ని తీసుకెళ్లి వార్ల లీడర్కి ఇచ్చాడు. ఇంత పెద్ద బుక్ ని కేవలం ఒక రాత్రిలో రాయడం వల్ల ఆ లీడర్ కూడా షాక్ అయ్యాడు. దేవుడు ఆశీస్సులున్నందువల్లే హర్మన్ ఇంత పెద్ద బుక్ రాశాడని భావించి అతని శిక్ష రద్దు చేసి విడిలేశాడు. కొన్ని రోజుల తర్వాత అక్కడున్న బెనెడిక్టైన్స్ ఆ బుక్ ని ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టారు. ఆ బుక్ పేరే కోడెక్స్ గిగాస్. కోడెక్స్ గిగాస్ అంటే జేమ్ బుక్ అనర్థం. ఆ బుక్ ని బెనెడిక్టైన్స్ చదివేటప్పుడు ఒక్కొక్క కాలకి నీరసం రావడం మొదలైంది. ఆ బుక్ ని చదవడం ఆపేసి పక్కన పెట్టేశారు. ఆ బుక్ ని సాతాన్ రాయడం వల్ల దీని డేవిల్స్ బైబిల్ అనే పేరు వచ్చింది. ఈ బెనెడిక్టైన్స్ అప్పట్లో అప్పుల్లో ఉండేవారు. అందుకే ఆ బుక్ ని వేరే ఊరికా అమ్మేశారు. ఆ బుక్ ఎప్పుడైతే ఆ ఊరుకు వచ్చింది అప్పటినుంచి ఆ ఊరంతా కరువుతో అల్లాడిపోయారు. ఆ బుక్ తమ ఊర్లో ఉండడం మంచిది కాదని తిరిగి బెనెడిక్టైన్స్ కి ఇచ్చారు. ఆ బుక్ వీళ్ళ దగ్గర వచ్చిన కొన్ని రోజులనే వీళ్ళకి ప్లేగు వ్యాధి వచ్చి ఒక్కొక్కరు చనిపోవడం మొదలైంది. 1477 నుంచి 1593 వరకు ఈ బుక్ ని ఒక లైబ్రరీలో ఉంచారు. ఆ తర్వాత 1594లో బోహేమియా కాపిటల్ అయినటువంటి ప్రాగ్లో రుడల్ఫ్ II అనే రాజు ఆ బుక్ ని తెప్పించుకుంటాడు. ఇతనికి దయ్యాలు, శుద్రపూజలు లాంటి సూపర్ నాచురల్ ఎలిమెంట్స్ అంటే చాలా ఇష్టం. అంతా పెద్ద బుక్ ని చూసిన వెంటనే ఆ రాజు చాలా ఆనందపడిపోయాడు. ఆ బుక్ డైమెన్షియల్స్ వచ్చేసి 92 సెంటీమీటర్స్ లంగ్, 50 సెంటీమీటర్స్ విడ్త్, థిక్నెస్ వచ్చేసి 22 సెంటీమీటర్స్ ఉంది. అందుకనే ఈ బుక్ ప్రపంచంలో లార్జెస్ట్ నోన్ మెడియువల్ మానస్క్రిప్ట్ గా రికార్డులో నిలిచింది. ఈ బుక్ 74.8 కిలోలు వెయిటుంటుంది. ఇందులో 310 పేజెస్ ఉంటాయి. ఈ పేజెస్ ఏంతో తయారైందో తెలిస్తే వీరు షాక్ అవుతారు. ఆ బుక్ లో ప్రతి పేజీ 160 గాడిదల చర్మంతో తయారీ చేయబడింది. ఆ కాలంలో భౌతవిద్యం, శుద్రపూజలు కోసం గాడిద చర్మాన్ని వాడేవాళ్లు. ఒక్కో పేజీ సైజ్ వచ్చేసి మినీ టేబుల్ అంతుంటది. ఈ బుక్ మొత్తం పాత లాటిన్ లాంగ్వేజ్లో ఉంది. కింగ్ రుడల్ఫ్ ఈ బుక్ మొత్తాన్నే అనువదించడానికి కొంతమంది పండితుల్ని పిలిపించాడు. వాళ్లు కూడా ఆ బుక్ సైజ్ మరియు అందులో ఉన్న మాటర్ను చూసి షాక్ అయ్యారండి. పాత లాటిన్ భాషలో ఉండడం వల్ల దీనిని అనువదించడానికి చాలా టైం పడుతుందని ఆ రాజుతో చెప్పారు. ఆ రాజు ఏం చెప్పాడు అంటే ఇన్ని సంవత్సరాలైనా సరి ఆ బుక్ ని అక్యురేట్ గా అనువదించమని వాళ్లతో చెప్పాడు. ఈ కోడెక్స్ గిగాస్ బుక్ లోని మొదటి 118 పేజీల్లో లాటిన్ బైబిల్ గురించుంది. మామూలు బైబిల్లో మంచి చెడు ఉంటది. మామూలు బైబిల్లో ఉన్న మంచి చెడు ఈ మొదటి 118 పేజీల్లో రివర్స్లో ఉంటాయి. 118 నుంచి 178 పేజీల్లో హిస్టరీ ఆఫ్ జూస్ గురించి ఉంటది. 118 పేజీల్లో ఎర్త్ గురించి డిస్క్రిప్షన్ ఉంటది. దాని పేరు హెవెన్ అండ్ ఎర్త్ డ్యూరింగ్ ద క్రియేషన్. ఆ డిస్క్రిప్షన్లో బ్లూ కలర్ల సన్,
గ్రీన్ కలర్ల మూన్ అండ్ స్టార్స్ ఉంటాయని రాసుంటది. ఎర్త్ షేప్లో ఉన్న ఒక ప్లానెట్ కూడా ఉంటది. అయితే ఆ ప్లానెట్లో కేవలం వాటర్ మాత్రమే ఉంటది, లాండు ఉండదు. 201 నుంచి 239 పేజీల్లో మెడికల్ వర్క్స్ అండ్ మిగిలిన అన్ని పేజీలు సాతాన్ మంత్రాలు, కాలెండర్సా, మాజిక్ అండ్ స్క్రిప్ట్స్ గురించి ఉంటది, లాండు ఉండదు. 201 నుంచి 239 పేజీల్లో మెడికల్ వర్క్స్ అండ్ మిగిలిన అన్ని పేజీలు సాతాన్ మంత్రాలు, కాలెండర్సా, మాజిక్ అండ్ స్క్రిప్ట్స్ గురించి ఉంటది. 310 పేజీల్లోని కోడెక్స్ గిగాస్ బుక్లో కేవలం 2 పిక్చర్స్ మాత్రమే ఉంటాయి. అందులో మొదటిది 289 పేజీలో ఉంటుంది. దాని పేరు హెవెన్లీ సిటీ. ఈ సిటీలో ఒక మనిషి కూడా మనక్కనపడరు. ఇక రెండో పిక్చర్ వచ్చేసి 290 పేజీలో ఉంటుంది. ఆ పిక్చర్ పేరు ద డేవిల్. ఆ కాలంలో సాతాన్ బొమ్మని గిరం చాలా సాధారణమైన విషయం. అయితే ఆ బుక్లో ఉన్న సాతాన్ చాలా భయంకరంగా ఉంటుంది. 290 పేజీ మొత్తం ఆ సాతాన్ బొమ్మతో నిండిపోయింది. ఆ పేజీ మొత్తం డెవిల్ పిక్చర్ ఉండడం వల్ల సడన్గా దాన్ని చూసిన వాడికి ఎక్కువ ఇంపాక్ట్ కలిగేది. ఆ డెవిల్కి తాకొండదు. చేతులు, కాళ్ళు అండ్ బాడీ నార్మల్ హ్యూమన్ లాగే ఉంటుంది. చేతికి కాళ్లకి కేవలం 4 ఫింగర్స్ మాత్రమే ఉంటాయి. ఈ డెవిల్కి చిన్న కళ్ళు, పెద్ద చెవులు, నోట్లో 2 పెద్ద నాలుకలు, డార్క్ గ్రీన్ తల అండ్ ఆ తలకి 2 కొమ్ములు కూడా ఉన్నాయి. ఈ డెవిల్ పిక్చర్ కూడా ఆ కోడెక్స్ గిగాస్ అనే బుక్కుకి ద డెవిల్స్ బైబల్ అనే పేరు తీసుకురాడానికి సహాయపడింది. ఈ బుక్ ఎక్కడుంటే అక్కడ నెగటివ్ ఇన్సిడెంట్స్లు జరుగుతూ వచ్చేవి. కింగ్ రూడాల్ఫ్ II కూడా ఇదే జరిగింది. ఈ బుక్ తన దగ్గరికి వచ్చిన కొన్ని సంవత్సరాలకి స్వీడన్తో ఒక పెద్ద యుద్ధం జరిగింది. రూడాల్ఫ్ తన ఆస్తి మొత్తం కోల్పోయి అనారోగ్యంతో చనిపోయాడు. 1648లో యుద్ధం అయిపోయి తర్వాత స్వీడిష్ ఆర్మీ ఆ రాజ్యంలోని సంపదతో పాటు ఆ బుక్కుని కూడా తమతో పాటు తీసుకెళ్లిపోయారు. అలా తీసుకెళ్లిన బుక్కుని స్వీడన్ కాపిటలైన రాయల్ లైబ్రరీలో ఉంచారు. మే 1997న రాయల్ లైబ్రరీలో అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అక్కడున్న బుక్స్ అన్నీ కాలిపోతున్న సమయంలో ఒక సోల్జర్ కోడెక్స్ గిగాస్ బుక్కుని కిటికీలంచి బయటకి సిరేశాడు. ఇక్కడ విచిత్ర వినటే 75 కేజీల బరువున్న బుక్ కిటికీ కిందున్న ఒక వ్యక్తి మీద పడినప్పుడు అతనక్కడే చనిపోయాడు. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పటికీ ఆ బుక్కు ఏమీ కాకుండా ఉండడానికి రీజన్ ఆ బుక్కు ఒక బిండింగ్. లెదర్తో తయారు చేయబడిన వుడెన్ బోర్డ్స్ ఈ బుక్కు బిండింగ్స్ గానే ఉంటాయి. ఆ బిండింగ్ మీద మెటల్ గార్డ్స్ అండ్ ఫిట్టింగ్స్ కూడా ఉంటాయి. ఫైర్ యాక్సిడెంట్ తర్వాత స్వీడిష్ రాయల్ లైబ్రరీ బిల్డింగ్ని బాగుచేసి ఆ బుక్కు 2007 వరకు అందులోనే ఉంచారు. ముందుగా బుక్కులో 320 పేజీలు ఉండేవి. కాని కొన్ని కారణాల వల్ల ఇందులో 10 పేజీలు కనిపించకుండా పోయాయి. మిస్ అయిన ఆ 10 పేజీల గుర్తులు ఈ బుక్కులో మనకి కనిపిస్తాయి కూడా. ఇవి ఎందుకు మిస్ అయ్యాయో అన్న విషయం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. బుక్కులో అన్ని పేజీల్లో నీట్గా మార్జిన్స్ ఉంటాయి. చాలా పేజీల్లో రెడ్, బ్లూ, ఎల్లో, గ్రీన్ మరియు గోల్డ్ కలర్స్ మనకి కనిపడతాయి. దీనికి రీజన్ ఏదంటే మనం ముందుగా చెప్పుకున్నట్లు ఈ పేజీలు అన్ని గాడిద చర్మంతో తయారు చేయబడాయి. ఈ బుక్ 800 సంవత్సరాల నుంచి ఉండటం వల్ల అల్ట్రావయలెట్ లైట్కి ఎక్స్పోజ్ అయ్యింది. అందువల్లే మనకు రకరకాల కలర్స్ ఉన్న అక్షరాలు ఈ బుక్లో కనిపడతాయి. డెవిల్ బైబల్స్ని ఎన్సైక్లోపీడియా మెడివల్ నాలెడ్జ్ అని కూడా పిలుస్తారు. ఆ కాలంలో హ్యూమన్ నాలెడ్జ్కి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఆ బుక్లో ఉంది. సెప్టెంబర్ 2007లో స్వీడన్ గవర్నమెంట్ కోడెక్స్ గిగాస్ బుక్ని చెక్ రిపబ్లిక్కి 5 నెలలు ఉంచుకుమనే ఇవ్వడంతో ఆ బుక్ మళ్లీ వర్తలోకొచ్చింది. 359 సంవత్సరాల తర్వాత ఆ బుక్ మళ్లీ చెక్ రిపబ్లిక్ కంట్రీలోకి వచ్చినందువల్ల దీని చెక్ నేషనల్ లైబ్రరీలో జనరల్ పబ్లిక్కి కనిపాడిలా పెట్టారు. మళ్లీ 2008 జనవరిలో ఆ బుక్తి తిరిగి స్వీడన్కొచ్చేసింది. స్టాక్హోమ్లోని నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్వీడన్లో దీని ఉంచారు. ఇక ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు అదే ఆ లైబ్రరీలోనే ఉంది. అసలు ఈ బుక్ని కేవలం ఒక రాత్రిలో, అది కూడా కేవలం ఒక పర్సన్ మాత్రమే రాశాడనే ప్రశ్న ఇప్పటికీ చాలా మందిలో ఉంది. అప్పట్లో బెనెడిక్ట్ టైమ్స్ లాంటి మాంక్స్ రోజు బుక్ రాసేందంత సమయం అయితే ఉండేదిగాదు.
నెలకు 1 లేదా 2 గంటలు మాత్రమే బుక్ రాసేందంద సమయం ఉంటుంది. 320 పేజీల్నా ఈ బుక్ని కంప్లీట్ చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అది కూడా కేవలం ఒక పర్సన్ మాత్రమే బుక్ రాయలేదనే కొంతమంది భావిస్తారు. లూసిఫర్ లాంటి ఒక సైతాన్ వచ్చి కేవలం ఒక రాత్రిలోనే ఆ బుక్ రాసాడనే చాలామంది నమ్మరు. ఈ బుక్ ఉన్న సూపర్ నాచురల్ స్టోరీను పక్కన పెట్టాలోచిస్తే మనకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీలో కొంతమంది మాన్యూస్క్రిప్ట్ ఎక్స్పర్ట్స్ ని ఇంటర్వ్యూ చేశారు. వాళ్లే ఏం చెప్పానంటే ఈ బుక్ కేవలం ఒక పర్సన్ మాత్రమే రాశాడు. ఎందుకంటే బుక్ మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు హ్యాండ్ రైటింగ్ ఒకేలా ఉంది. సో అతనుకున్న అతి తక్కువ టైంలోనే ఈ బుక్ రాశాడు అనడానికి మరో ప్రూఫ్ ఏంటంటే బుక్ స్టార్టింగ్ లోన్న పదాలు ఏ సేప్లా అయితే ఉన్నాయో బుక్ చివర్లో ఉన్న అదే పదాలు ఆస్టీస్గా ఉన్నాయి. సో రైటింగ్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇప్పుడు మనం రాసే పదాల యొక్క స్ట్రోక్స్ అండ్ సేప్స్ కొన్ని నెల తరువాత మారిపోతాయి. ఈ కోడెక్స్ గిగాస్ బుక్ లో ఆథర్ పేరు హర్మందార్ రెక్లెస్ అనుంటుంది. సో ఈ బుక్ ని రాసింది ఖచ్చితంగా ఇతనే అయ్యుంటూ అండ్ అది కూడా చాలా తక్కువ టైంలోనే రాశాడు. ఈ బుక్ ని అతనే చేత లూసిఫర్ రాయించాడనే గాని రాయించలేదనే గాని ఎక్కడా ప్రూఫ్ ఇతే లేదు. కానీ సైంటిస్టులు మాత్రం ఈ బుక్ మీద ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. ఈ బుక్ ఎంత రోజుల్లో రాశారు అన్నదాని మీదే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కోడెక్స్ గిగాస్ ద డెవిల్ బైబల్ బుక్ యొక్క డిజిటల్ స్కాన్ వరల్డ్ డిజిటల్ లైబ్రరీలో ఉంది. ఇది ఓల్డ్ లాటిన్ భాషలో ఉండడం వల్ల దీనిని మన లాంగ్వేజ్లోకి ప్యూరిగా ట్రాన్స్లేట్ చేసి చదవడానికి 60 సంవత్సరాలు పడుతుంది. అంటే ఒక లైఫ్ టైం పడుతుందన్నమాట.